బిజినెస్ ప్రాపర్గా మంచిగా అవ్వాలి అంటే బిజినెస్కి ఎడ్యుకేషన్కి అసలు సంబంధం లేదండి. వీటన్నిటి కోసం మనం బిజినెస్ స్కూల్కే వెళ్ళాలా? సో బిజినెస్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అంటే నేను నోనే చెప్తాను. ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది కేవలం 10,000 రూపాయలతోటి. అది ఈరోజు ఏ స్థాయిలో ఉంది? లాల్జీ ప్రాపర్ట్స్ అది కేవలం కొంతమంది మహిళలు, విలేజ్ మహిళలు కోఆపరేటివ్ సంఘంగా ఏర్పాటు పెట్టుకున్నటువంటి ఎంటిటీ. వాళ్ళలో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత? కేవలం 80 రూపాయలు. 7 మహిళలు స్టార్ట్ చేసినటువంటి ఎంటిటీ. అట్లాంటిది దాదాపు 1.5 కోట్ల పాపర్లు డైలీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఐ అప్లై వాట్ యు టోల్డ్ ఎర్లియర్ ఏంటంటే స్టార్ట్ స్మాల్ అనేది. Yes. దే హావ్ స్టార్టెడ్ స్మాల్. Yes. దే హావ్ నాట్ వెయిటెడ్ ఫర్ ఆల్ బెస్ట్ ద ఎగ్జాంపుల్ దానికి ప్రొక్యూర్మెంట్. అంతే. కావాల్సిందల్లా మీ ఐడియా, మీ తపన, మీ ఎనర్జీ, మీ పర్సిస్టెన్స్. అది కావాల్సింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది నిజంగా మన ఇండియాలో సాధ్యమా? ఏ కంట్రీలో అయినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొంచెం డిఫికల్టీ అండి. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫినాన్సెస్ ఈజీగా దొరుకుతాయి. ఫైనాన్స్ ఈజ్ అవైలబుల్. ఎందుకంటే బిజినెసెస్కి దట్ ఈస్ అ లైఫ్ బ్లడ్ అన్నాం కదా. లైక్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ ఫైనాన్సెస్ అని, వీసీ ఫండింగ్ అని, తర్వాత ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, ఇట్లా వేరియస్ థింగ్స్ ఉన్నాయి. బిజినెస్ ప్రాపర్గా మంచిగా అవ్వాలి అంటే మనకు కొన్ని స్కిల్స్ ఉండాలి అండ్ స్కిల్స్ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అని. సో వీటన్నిటి కోసం మనం బిజినెస్ స్కూల్కే వెళ్ళాలా, లేకపోతే నార్మల్గా కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు? బిజినెస్కి ఎడ్యుకేషన్కి అసలు సంబంధం లేదండి. ఓకే. ఇప్పుడు మనం కనుక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే అవి మనకి అవే ఫ్యాక్ట్ చెప్తాయి. సో బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే, బట్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈజ్ ఫ్యాక్ట్. అది కావాలి. సో మరింత క్వాలిటీ బిజినెస్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఎక్స్పీరియన్స్తో ఓవర్కమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బిజినెస్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అంటే నేను నోనే చెప్తాను. సో ఎందుకంటే దేర్ ఆర్ వేరియస్ ఎగ్జాంపుల్. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో కన్సిడరేషన్లో తీసుకున్నప్పుడు జీడి నాయుడు గారు, గోపాలస్వామి దొరాయస్వామి నాయుడు గారు అని, ఆయన్ని ఆంధ్ర ఎడిసన్ అని పిలిచేవాళ్ళు, ఎడిసన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళు. థామస్ ఆల్వా ఎడిసన్తో పాటుగా ఆయన పేరు సంపాదించుకున్నారంటే థామస్ ఆల్వా ఎడిసన్ హీస్ ద ఇన్వెంటర్ ఆఫ్ బల్బ్. దెర్ ఆర్ వేరియస్ థింగ్స్, నంబర్ ఆఫ్ పేటెంట్స్ హీ హ్యాస్. మరి ఆయనతో ఈయన ఎలా కంపేర్ చేశారు? జీడి నాయుడు గారిని ఎందుకు కంపేర్ చేశారు అంటే ఈయన కూడా ఇన్వెంటరే. ఆల్మోస్ట్ ఈయనకు కూడా 100 పైన పేటెంట్స్ ఉన్నాయి. మరి ఇంత పేటెంట్స్ సంపాదించిన వ్యక్తి ఎంత స్కాలర్ అయి ఉండాలి? ఆయన ఎన్ని డిగ్రీలు చదివి ఉండాలి? బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ దట్ హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్. చదువుకోవాలా. ఐ థాట్ మేబీ లండన్, కేంబ్రిడ్జ్ అక్కడ చదువుకొని వచ్చారేమో. నో, చదువుకోవాలి. సో ఆయన లైఫే ఆయన పాఠశాల అయిపోయింది. ఆయన అబ్జర్వేషన్స్ అవే ల్యాబొరేటరీ అయింది. సో అతి సాధారణమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆ స్థాయికి రీచ్ అయ్యారు ఆ టైంలో. అంటే అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మద్రాసుతో కలిసి ఉండేది కాబట్టి కోయంబత్తూరు దగ్గర ఈయన క్రియేట్ చేసినటువంటి ప్రపంచం వేరే. ఆయన ఇన్వెన్షన్లో మచ్చు కొన్ని చాలా ఉన్నాయి. మచ్చు కొన్ని ఏంటంటే షేవింగ్ ఒకటి, షేవింగ్ రేజర్ ఒకటి, అట్లానే కిరోసిన్తో నడిచేటువంటి ఫ్యాన్ ఒకటి, అట్లానే మోటార్కి సంబంధించిన కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్స్ అప్పట్లోనే ఆయన కన్సీవ్ చేశారు, ఇన్వెంట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాక్టికల్గా వర్క్ చేయించగలిగారు. మరి అప్పుడు ఆయనకి ఆ బిజినెస్కి సంబంధించి అంత ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆయన ఎడ్యుకేషన్ లేదని ఆగిపోయారా? లేదు కదా. మరి ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఆయనకి అబ్స్టికల్ కాలేదు. సో ఆయనలో ఉన్నటువంటి ప్యాషను, ఆయనలో ఉన్నటువంటి ఆ డ్రైవ్ ఆయన ఆ వైపుకి నడిపించాయి. సో అందుకని ఆయన్ని ఎడిసన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు తీసుకురావడానికి కారణమైంది. సో అట్లానే హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ గై హిట్లర్ దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నటువంటి వ్యక్తి. సో అట్లా కొన్ని స్పెషాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. చూస్తే మీకు ఆయన చూస్తే చాలా పీలగా బక్కగా ఉంటారు, బట్ స్ట్రేంజ్ పర్సనాలిటీ. అది మనలో ఎక్కువ మందికి, మన ఎంటర్ప్రెన్యూర్స్కి, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ మీరు చూస్తే ఆయన లైబ్రరీ కోయంబత్తూరులో ఉంటుంది, మ్యూజియం, నాట్ ఏ లైబ్రరీ. ఆ మ్యూజియంలో ఆయన ఒకసారి మీరు కనుక చూసి వస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ మనిషి అప్పట్లో ఎలా సాధ్యమైంది ఎన్ని ఇన్వెన్షన్స్ కనిపెట్టడానికి? సో అలాంటిది మన ఇన్స్పిరేషన్ ఎందుకు డ్రా చేయలేకపోయాం ఆయన దగ్గర నుంచి అనేది మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అలానే కొంతమంది ఇదొకటి, నాకు చదువు లేదు కదా నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను, నా దగ్గర డబ్బు లేదు కదా నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను ఒకటి. మరి ఏ డబ్బు లేకుండా అంటే కేవలం మినిమం ఇన్వెస్ట్మెంట్తో ఒక ఐటీ జెయింట్ స్టార్ట్ అయింది కదా, ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది కేవలం 10,000 రూపాయలతోటి. అది ఈరోజు ఏ స్థాయిలో ఉంది? అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఏసప్స్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ కింద
కంపెనీ కొన్ని అంటే గ్రాంట్ చేసినటువంటి కొన్ని షేర్లతో అందులో పనిచేసినటువంటి స్టాఫే కోటీసులు అయ్యారు ఈరోజు. ఆ కంపెనీ పవర్ ఎలాంటిది, మరి వాళ్ళు ఆ రోజు ఆగిపోలేదు. సో అట్లాంటి వేల కొద్ది ఉదాహరణలు కొన్ని ఉన్నాయి దానికి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే రిసోర్సెస్ ఆర్ నాట్ ఏ కన్స్ట్రైంట్ టు గో టు అచీవ్ ది యువర్ గోల్ అని. అది మీకు అడ్డంకి కాదు. సో మీరు ఒక్కసారిగా ఒక స్టెప్ ముందుకేసారంటే సో అవన్నీ ఆటోమేటిక్గా రిసోర్సెస్ అన్నీ మీకు ప్రొక్యూర్ అవుతాయి. సో ఇది పెద్ద మ్యాటరింగ్ కాదు. ఇంకొకటి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ గుజరాత్ నుంచి లాల్జీ పాపడ్స్ విన్నారా? లాల్జీ పాపడ్స్ అది కేవలం కొంతమంది మహిళలు, విలేజ్ మహిళలు కోఆపరేటివ్ సంఘంగా ఏర్పడి పెట్టుకున్నటువంటి ఎంటిటీ. వాళ్ళ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత? కేవలం 80 రూపాయలు. 7 మహిళలు స్టార్ట్ చేసినటువంటి ఎంటిటీ అది. ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు రీచ్ అయిపోయింది టర్నోవర్. దాదాపు 15 కంట్రీస్కి వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అప్పుడు 80 మందితో స్టార్ట్ అయినటువంటి ఎంటిటీ ఈరోజు 45,000 పైగా మహిళలు ఉన్నారు దాంట్లో. కొన్ని వందల కోట్లు. ఏది మీరు వాళ్ళు తయారు చేసేది ఏది కాదు, మళ్ళీ పాపడ్ ఒకటే. పాపడ్ మీరు ఎంత నెగ్లిజిబుల్ ఐటమ్ మీకు డైలీ ఒక పాపడ్, సింగిల్ పాపడ్ అని. అట్లాంటిది దాదాపు 1.5 కోట్ల పాపడ్లు డైలీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే ఏది దానికి బిజినెస్ ఇదే చేయాలన్న దానికి పారామీటర్ ఏమైనా ఉందా? పారామీటర్ లేదు. దానికి రిసోర్స్ లేదనే దానికి పారామీటర్ ఏమైనా ఉందా? రిసోర్స్ ఏమైనా అడ్డంకి వచ్చిందా? ఏమీ లేదు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏం చూపిస్తాయంటే మీకు వచ్చినటువంటి ఐడియాకి మీకు ప్యాషన్ తోడైతే దెన్ ఆటోమేటిక్గా మీ వెంచర్ అనేది సక్సెస్ఫుల్ పాత్లోకి వెళ్తుంది. ఆ పాత్కి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ మీకు యాడ్ అవుతాయి. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకొని, రికగ్నైజ్ చేసుకొని, మీరు ఓన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ ఐ అప్లై వాట్ యూ టోల్డ్ ఎర్లియర్ ఏంటంటే స్టార్ట్ స్మాల్ అనేది. దే హావ్ స్టార్టెడ్ స్మాల్. దే హావ్ నాట్ వెయిటెడ్ ఫర్ ఆల్ ద ప్రొక్యూర్మెంట్. అంతే. కేవలం 7 మహిళలు, పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళకి. లాల్జీ పాపడ్స్ ఇస్ ఎ వెరీ ఫేమస్ బ్రాండ్. 15 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుందంటే దాన్ని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎంతో తీసుకోండి. అది కూడా మహిళలు. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు 45,000 ప్లస్ పీపుల్ మహిళలు కోఆపరేటివ్ సొసైటీ ఉన్నటువంటి ఎంటిటీ. అలాంటివి ఎన్నో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మహిళలు డ్వాక్రా సంఘాల రూపంలో ఇట్లాంటి వెంచర్స్ పెట్టుకొని. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి రికగ్నిషన్ ఇలాంటివన్నీ మనం చెప్పుకోగలుగుతున్నాం. బట్ ఇక్కడ మన ఎంటర్ప్రెన్యూర్స్, లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ తీసేదగ్గోళ్ళేం కాదు, లేకపోతే అదర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేదగ్గోళ్ళు కాదు. మనలో కూడా వీళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ స్టోరీస్ బయటికి రావట్లేదు. అవి వాళ్ళ స్టోరీస్ బయటకు వచ్చిన రోజు వీళ్ళు కూడా ఒక రోల్ మోడల్ అవుతారు, వీళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ అవుతారు, వీళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అవుతారు. అవి తీసుకురావాల్సిన బాధ్యత అంతా మీ మీద, మా మీద ఉంటుంది. సో వాళ్ళ స్టోరీస్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కడ బ్యారియర్ అనేది, ఫైనాన్స్ బ్యారియర్ కానీ, ఎడ్యుకేషన్ బ్యారియర్ కానీ బిజినెస్కి సంబంధమే లేదు. కావాల్సిందల్లా మీ ఐడియా, మీ తపన, మీ ఎనర్జీ, మీ పర్సిస్టెన్స్, అది కావాల్సింది. సో బిజినెస్ సక్సెస్ కావాలంటే మిగతా కావాల్సిన ఆయుధాలన్నీ మీకు ఆటోమేటిక్గా మీకు వస్తాయి. సార్ ఈ పదం వింటూ ఉంటాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ అని. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటి? ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ నిజంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది నిజంగా మన ఇండియాలో సాధ్యమా? ఏ కంట్రీలో అయినా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కొంచెం డిఫికల్టీ అండి. బట్ కాకపోతే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఒక గుడ్ కాన్సెప్ట్ తోటి ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రతి కంట్రీ వేరే కంట్రీతో ఏదో రకంగా డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ బిజినెస్ రిలేషన్షిప్స్ అన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలానే ఇంకొక జ్యూరిస్డిక్షన్లోకి ఇన్వెస్ట్మెంట్ని మొబిలైజ్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని పారామీటర్స్ వెరిఫై చేసుకోవడం కష్టం ఇండిపెండెంట్గా. అదే రిపోర్ట్ రూపంలో నా దగ్గర అవైలబిలిటీ ఉందనుకోండి, నేను ఈజీగా డెసిషన్ తీసుకోగలుగుతాను. సపోజ్ నేను ఒక సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నాకు కావాల్సినటువంటి పారామీటర్స్ ఏం కావాల్సి వస్తాయి బిజినెస్ రిక్వైర్మెంట్స్కి, అవన్నీ నాకు అమికబుల్గా ఉన్నాయా లేవని సెర్చ్ చేసుకుంటాను. అట్లనే సింగపూర్గా అక్కడ నుంచి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ పారామీటర్స్లో అంతా ఓకే అయిందా లేదా చూసుకుంటాను. సో వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే దాదాపుగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని పారామీటర్స్ అంటాం మనం, వాటికి ఒక ర్యాంక్ ఇచ్చింది. సపోజ్ గెట్టింగ్ ఆఫ్ గవర్నమెంట్ లైసెన్సెస్, ఇన్కార్పొరేషన్ టైం పీరియడ్, తర్వాత గెట్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అట్లానే ఫ్యాక్టరీ అప్రూవల్స్, లైసెన్సెస్ అప్రూవల్స్, తర్వాత లేబర్ లైసెన్స్ పర్మిషన్స్, తర్వాత ఎన్ఫోర్సింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని కొన్ని పారామీటర్ డిసైడ్ చేసి ర్యాంక్స్ ఇచ్చింది. ఆ ర్యాంక్ ప్రకారంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతాయి. సపోజ్ మన కంట్రీ ఉందనుకోండి, దాదాపు 175 నుంచి 185 మధ్య ఆ ర్యాంక్ మారుతూ వస్తుంది. సో దాన్ని బట్టి మన ఎన్ఫోర్సిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ లేదంటే ఇంకొక ఏరియాస్లో కానీ ఆ ర్యాంక్ ఎలా ఉందో చూసుకొని వాళ్ళు అకార్డింగ్లీ దే వుడ్ టేక్ ఏ డెసిషన్ అనమాట. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది కాంప్లికేషన్ అయిందనుకోండి, సపోజ్ ఇంతకుముందు మనకి 1991లో ఏంటంటే లైసెన్స్ రాజు ఉండేది. అంటే ఒక పర్మిషన్ తెచ్చుకోవాలంటే గవర్నమెంట్ మనం ఎలా పడితే అలా ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం కాదు ఎంటిటీ.
దానికి టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా కానీ వీ షుడ్ అప్లై ఫర్ ది గవర్నమెంట్. అక్కడ నుంచి వాళ్ళు కన్సల్ట్ ఇస్తేనే మనం ఆఫీస్ కనెక్షన్ వచ్చేదన్నమాట. సో అలాంటిది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రావాలంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. అందుకని ఎవరు ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. సో దాన్ని ఒక్కసారిగా పివి నరసింహారావు గారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. సో వీళ్ళందరూ ఇలా ఉంటే పాసిబిలిటీ ఉండదని చెప్పేసి వాళ్ళు 1991లో లిబరలైజేషన్ స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఒకసారిగా దీని మీద ఉన్నటువంటి బ్యారియర్స్ అన్ని లిఫ్ట్ చేశారు. అప్పుడు ఫారిన్ కంపెనీస్ ఇండియాకి ఎంట్రీ అయినాయి అనమాట. సో అక్కడ నుంచి ఏంటంటే నామ్స్ కొంచెం గవర్నమెంట్ లైసెన్సెస్ ఆర్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి కొన్నిటి ఎలిమినేట్ చేసేసారు, కొంత సరళీకరణ చేసేసారు. సో ఆ తర్వాత ఫ్లో పెరిగింది, కంపెనీస్ రావడం పెరిగాయి. తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్స్, ట్యాక్స్ సంబంధించినటువంటి ఇవన్నీ అలైన్మెంట్ అన్ని చేసుకుంటూ ఉన్నారు. సో ఈ రిఫార్మ్స్ స్లోగా తీసుకురావడం వల్ల ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ మాత్రమే కాకుండా విదేశాల్లో ఉన్న కంపెనీస్ కూడా ఇండియాకి రావడం జరిగిందనమాట. దానివల్ల మనం ఇంత ఎకనామిక్ ఫ్లరిష్, ఇంత ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చూసామన్నమాట. సో అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఈస్ గెట్టింగ్ ఫ్లరిష్డ్, అట్లా అభివృద్ధి చెందుతూ ఉంది. సో అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి. బట్ ఇండియాలో సాధ్యమా అంటే దానికి కొంతవరకు సాధ్యమని చెప్పొచ్చు, కొంతవరకు ఇంపాసిబుల్. ఎందుకంటే కంపల్సరీగా కొన్ని లైసెన్సెస్ తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంటిటీస్ మధ్య ఉంటుంది. సో డెఫినెట్లీ దే షుడ్ అప్రోచ్ ద గవర్నమెంట్ అండ్ దే హ్యావ్ టు గెట్ ద లైసెన్స్. సో ఆ ఆస్పెక్ట్లో వరకు వాళ్ళు ఆ నామ్స్ సాటిస్ఫై అయితేనే దెన్ దే గివ్ ద లైసెన్స్. రిమైనింగ్ థింగ్స్ వచ్చేసి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అండి. అంటే మీరు ఇన్కార్పొరేషన్ చేయాలంటే, కంపెనీని ఇండియాలో పెట్టాలంటే ఇంతకుముందు మీకు నెలల తరబడి టైం పట్టేది. ఇప్పుడు అవకాశం లేదు. అవకాశం ఇది అంటే 2-3 రోజుల్లో, మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి 15 డేస్లో మీకు కావాల్సినటువంటి కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు కానీ ఇప్పుడు ఏమిటంటే ఎంసీఏ తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ద్వారా దాంతోపాటు ప్యాన్ వస్తుంది, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ వస్తుంది, దాంతోపాటు ట్యాన్ వస్తుంది, దాంతోపాటు మీకు కావాల్సి వస్తే లేబర్ లైసెన్సెస్, ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఇవన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మీద రావడం వల్ల ఏంటంటే మీకు కావాల్సినటువంటి టైం పీరియడ్ తగ్గింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక రకంగా అడ్వాన్స్ స్టేజ్కి మనం ముందుకెళ్తూనే ఉన్నామండి. బట్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అందుకనే ఏపీ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలని. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్ స్టేట్స్ అనమాట. సో హెడ్ ముందే ఉంటారు కాబట్టి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొని మీకు కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని తొందరగా ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాను. సో అట్లాంటి కాన్సెప్ట్లు, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనేవి ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎంటిటీస్ అండి. సో దానికి నాకు డిలే అయితే నేను చేయలేను కాబట్టి నాకు స్పీడ్గా పర్మిషన్ అయిపోయింది అనుకోండి, తొందరగా నా ఎంటిటీ నేను స్టార్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇన్నోవేటివ్ స్కీమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. సో యా, రైట్, యా, థ్యాంక్ యూ.